హాయ్ ఫ్రెండ్స్, నా అక్షరాలోచనలు మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నా ఆలోచనలు అక్షరాలుగా మార్చి నేను రాసిన కథ అతడు ఆమె అయితే. ఈ కథ మీద ఎవరికి రైట్స్ లేవు. ఇది కేవలము నాకు మాత్రమే సొంతం. స్వప్న, కావ్య, మాల ఈ ముగ్గురులో ఎవరిని అభి ప్రేమిస్తాడు? అభి మాలాని ఎలా పరిచయం చేసుకుంటాడు? ఆశ్రిత ఎందుకు అభికి దూరంగా ఉంది? ఇవన్నీ తెలియాలంటే మనము అతడు ఆమె అయితే ఫాలో అవ్వాల్సిందే. పార్ట్ 19 ఎందామా మరి? రండి నాతో. నవ్వుతున్న అభినవ్నే చూస్తూ ఉండిపోయింది కావ్య. హలో అని చిటిక వేసి పిలుస్తూ ఏదో చెప్తా అన్నావు, ఏమిటది అని అడిగాడు అభినవ్. ఏమీ లేదు, నువ్వు అమ్మాయి వేషం వేస్తే అచ్చు మీ చెల్లెలు ఆశ్రితలా ఉంటావు అని పెదవిచాటున నవ్వు ఆపుకుంటూ అంది కావ్య. ఈ విషయం చిన్నప్పటి నుండి చూసిన వాళ్ళు అందరూ చెప్పిన వాళ్ళే. కానీ కావ్య చెప్పిన విధానానికి చిన్నంగా ఉడుక్కున్నాడు మనసులో. వెంటనే అభినవ్ ఫేస్లో వచ్చిన మార్పును చూసి సారీ మీరు ట్విన్స్ కదా అని నాకు అలా అనిపించింది అంతే అని ప్లీజింగ్ ఫేస్ పెట్టి అంది. హేయ్, అంతలా బాధపడకు, మా ఇద్దరిని ఎవరు చూసినా సరే అదే మాట అంటారు. చిన్నప్పుడైతే మా ఆయమ్మ ఇద్దరిని ఒకేసారి అమ్మాయిలా ఒక్కోసారి అబ్బాయిలా రెడీ చేసి ఫోటో తీసేది. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను అమ్మాయి డ్రెస్ వేసుకోను, ఫోటో తీసుకోవడానికి ఒప్పుకునేవాడిని కాదు. ఆశ్రిత బాగా బతిమాలేది. తనకి అబ్బాయిలా ఉండాలని ఆశ, నన్ను అమ్మాయిలా చూడాలని కోరిక. అదో వింత కోరిక లేదనిది అని చిన్నప్పుడు విషయాలు చెప్తూ ఆశ్రితను గుర్తు తెచ్చుకున్నాడు అభినవ్. నీకు మీ చెల్లెలంటే అంత ఇష్టమా అని అడిగింది. చాలా ఇష్టం. ఎప్పుడూ నాయనకే ఉండేది. నాకు చెప్పకుండా ఏమీ చేసేది కాదు. రోజంతా జరిగిందంతా నైటు నాకు చెప్పనిదే నిద్రపోయేది కాదు అని చెప్తూ నా పర్సనల్ ఎప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు. ఫస్ట్ టైం ఎందుకో నీకు చెప్పాలనిపించింది అని చిన్నగా నవ్వుతూ, సరే నా కోసమేనా, నీ గురించి ఏమైనా చెప్పవా నాకు అని అడిగాడు చనువుగా. అడిగిన తర్వాత అనిపించింది కావ్యతో చనువు పెంచుకుంటున్నానా అని. నా కోసమా? చెప్పడానికి ఏముంది అభి, సారీ నిన్ను అభి అంటే నీకు ఓకే కదా అని ఒకసారి అభినవ్ వైపు చూసి అభి ఓకే అని అంగీకారంగా తల ఊపడంతో థ్యాంక్స్ అన్నట్టు ఒక చిన్న నవ్వు నవ్వి, మా అమ్మ నాన్నలకి నేను ఒక్కరిదాన్నే, కోట్ల ఆస్తికి వారసురాలిని, వాళ్ళ గారాబంతో చెడిపోతున్నా అని నేనే గొడవపడి ఇక్కడ జాయిన్ అవ్వాను. మాట్లాడితే అస్సలు ఆగను. పెద్ద క్వశ్చన్ బ్యాంక్ని. ఎవరైనా మనసులో ప్రశ్న వస్తే చాలు, క్లారిఫై అయితే కానీ నాకు నిద్ర పట్టదు. అంతే, మన కోసం చెప్పేది ఏమీ లేదు అని భుజాలు ఎగరేస్తూ అంది కావ్య. లాస్ట్లో చెప్పింది నీతో ఒక పావుగంట మాట్లాడితే అర్థమైపోతుందిలే అని నవ్వు ఆపుకుంటూ, ఆహా, నిన్ను చాలా అమాయకుడు అనుకున్నా, నువ్వు బాగానే మాట్లాడుతున్నావు అని. ఇప్పటికీ చాలా లేట్ అయింది, కొన్ని బుక్స్ తీసుకోవాలి అనుకున్నా, వస్తావా అని పైకి లేస్తూ అంది. సరే అని కావ్య తానే పిలిచానని కాబట్టి నేనే పే చేస్తానని ఎంత చెప్పినా వినకుండా బిల్ పే చేసి బయటికి వచ్చాడు అభినవ్. వెనక్కి కావ్య కూడా వస్తూ, నువ్వు నాకు బాకీ ఉన్నావు అని సీరియస్గా ఉంది. నేనా? నీకా బాకీనా అని కావ్య అంటుంది అర్థం కాక అడిగాడు. నీతో నాకు మరలా కాఫీకి రావాలి అంతే, ఇదే ఫిక్స్. మరి నువ్వే కదా నేను పిలిస్తే నువ్వు పే చేసావు, అందుకే నువ్వు బాకీ అని బుక్ స్టాల్లోకి వెళ్ళిపోయింది తనకి కావలసిన బుక్స్ తీసుకోవడానికి. కావ్య తనను ముందు అర్థం కాలేదు. తర్వాత పెదవిపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఇద్దరికీ ఎవరికి కావాల్సిన బుక్స్ వాళ్ళు తీసుకుని ఒకరికి ఒకరు బై చెప్పుకుని వెళ్ళిపోయారు. ఉదయం కాలేజీలో అందరూ ఆశ్చర్యంగా వింతగా చూస్తున్న వైపు చూసింది కావ్య. అప్పటికే మాల ఇంకా రాలేదు కాలేజీకి. అభినవ్ కారు నుండి స్టైల్గా దిగిన స్వప్నని చూడగానే ఇదేమిటి అభి కారులో ఉంది, ఇంతలా ఎప్పుడు పరిచయం పెంచుకుంది అని అనుకుంది కొద్దిగా వేషతో. కావ్యను చూడగానే ఇంకాస్త వావరవుతూ అభినవ్ దగ్గరికి వెళ్ళి కావ్య వంక వారకంట చూస్తూ థ్యాంక్స్ అభి అని, సారీ అభినవ్ అందు క్యూట్గా. అభినవ్ అని తానే పిలవమని చెప్పడం వలన అలా అంటుందని అర్థమై, ఇట్స్ ఓకే, ఫ్రెండ్స్ అనుకున్నాం కదా, ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ సారీలు ఎందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏమిటో వీడు నిన్న ఇంటికి వచ్చి మరీ మాట్లాడాడు, ఇప్పుడు ఏదో తప్పక అన్నట్టు చూస్తున్నాడు. వీడిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేకపోతే రోజా నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వదు. అభినవ్ని ప్రేమించుకున్నారు చేసుకొని నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడని కన్ఫామ్ అయిన తర్వాత రోజాని డస్ట్బిన్లో పడేలా తన్నచ్చు. రోజా కోసం అభి నమ్మేలా ఒక స్టోరీ అల్లితే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఒక కన్నింగ్లో నవ్వుకొని అభినవ్ హాబీ క్లబ్కి వెళ్ళడం చూసి క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయింది స్వప్న. తననే చూస్తున్న కావ్య వంక చూసి ఎటంగారంగా నవ్వు నవ్వి,
ఏమిటి షాక్ అయ్యావా? నేను ఏమిటి అభి కారులో రావడం ఏమిటి అని నీకు తెలియదు కదా. నిన్న మేము ఫ్రెండ్స్ అయిపోయాం, త్వరలో లవర్స్ కూడా అవుతాం. నీకు అభి మీద ఆశ ఉందని నాకు తెలుసు. కొంచెం దూరంగా ఉండు, అభి నాతో తప్ప ఎవరితో మాట్లాడు అని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది స్వప్న. అమ్మని ఎంత పూజ కొడుతుంది. చెప్తా నీ పని, టైం చూసి ఒక ఎక్కిస్తా, ఈ కావ్య అంటే ఏమిటో చూపిస్తా అని వెళ్తున్న స్వప్న వంక చూస్తూ అనుకుంది కావ్య. హావీ క్లబ్కి ఎవరూ లేని ప్లేస్కి వెళ్ళి ముందు రోజు సగంలో వదిలేసిన పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు అభినవ్. అభినవ్ సంగతి అందరికీ తెలియడం వలన అబ్బాయిలు కూడా అభి మాట్లాడకుండా దగ్గరికి వెళ్ళరు. అక్కడికి వచ్చిన మాల సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది అభినవ్ని. కొద్దిసేపటికి పెయింటింగ్ కంప్లీట్ అయిపోవడంతో అభి దగ్గరికి వెళ్ళింది. వేసిన పెయింటింగ్నే చూస్తున్న అభి పక్కన ఎవరో నిలబడినట్టు అనిపించి తల పైకి ఎత్తి చూశాడు. ఎదురుగా నవ్వుతూ కనిపించిన మాలను చూడగానే ఒక సెకండ్ చిరాగ్గా చూశాడు. అంతలోనే నార్మల్ అయ్యి ఏం కావాలి అన్నాడు. మాల పెయింటింగ్ చూస్తూ, వావ్, నీకు నేచర్ ప్రేమికుడువా? అందుకేనా అంత సైలెంట్గా ఉన్నావు? ప్రకృతిని ప్రేమించిన వాడు అమ్మాయిలను కూడా ఆరాధిస్తాడని ఎక్కడో చదివినట్టు గుర్తు. మరి నువ్వేమిటి అమ్మాయి అంటే చాలు ఆమె దూరంలో ఉంటావు అని చొరవగా పెయింటింగ్కి మరింత దగ్గరగా వచ్చి చూసి, వావ్, నీ ఎమోషన్ని ఓ కుర్చీగా మార్చి వేసినట్టుంది. అబ్బా, ఇది చూసిన అమ్మాయిలు నిన్ను ప్రపోజ్ చేయకుండా ఉండలేరు అని మరలా షాడ్గా పీసిపెట్టి, నువ్వెవరికి నీ దరి చేరనివ్వు కదా, అవకాశం కూడా ఇవ్వవు కదా అంది మాల. ఈ పెయింటింగ్ ఎవరూ ప్రపోజ్ చేయాలనే కోరికతో కాదు, ఎవరిని తెలుసుకోకూడదన్న బాధతో గీశాను అని అభి చెప్పడం వినగానే, అబ్బా, ఈ మాట నేను ఎక్స్పెక్ట్ చేసిందే అని అనుకుని ఎప్పటి వరకు మాట్లాడాలని ప్రయత్నం చేయని మాట్లాడేవాడే కాదు, కనీసం ఇప్పుడు మాటకి మాట ఇచ్చాడు, అది చాలు దూసిపోవడానికి. మాల కూర్చోడానికి ప్లేస్ ఇస్తే పడుకునే రకం నువ్వు, ఇంక అల్లుకుపో అని మనసులో అనుకుని, ఓస్ సీరియస్ మూడ్నా? నువ్వు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు దూరంగా ఉంటావు. అంత గాయం ఏం చేసింది ఏంటో, ఆ గాయపడింది ఏంటో తెలుసుకోవచ్చా అని సూటిగా అడిగింది. అభి కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఏదో ఒకరి అబ్సెన్స్ ఎక్కువగా మిగిలిపోయినప్పుడు మన ప్రజెన్స్ మీనింగ్లెస్గా అనిపిస్తుంది. ఆ బాధని ఎవరితోనూ షేర్ చేసుకోలేము. అందుకే ఈ రంగుల మధ్య దాచిపెడతాను. అది అయితే మోసం చేయదు కదా అన్నాడు అభి తను వేసిన పెయింటింగ్ చూసుకుంటూ. మాల కాస్త నిశ్చలంగా అభిని చూసి సాఫ్ట్ వాయిస్తో, అందుకే నువ్వు ఎవరితోనే కలవడం లేదా అని అడిగింది. అభి తనను కంట్రోల్ చేసుకుని పెయింటింగ్ వైపు చూస్తూ, నేను ఎవరినైనా అటాచ్ అయితే వాళ్ళు ఇడిపోయిన దగ్గరే ఆగిపోతారు, ఇంకా ఆగాలనుకోవడం లేదు, ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాట్లాడకపోయినా మాట్లాడినా డిఫరెంట్ క్యారెక్టర్ కదా వీటిది. అందుకే కాలేజీలో అమ్మాయిలు అందరూ తన చూపు కోసం మాట కోసం ఎదురు చూస్తున్నారు అని చిన్నగా నవ్వుకుంది. కావ్య మాటల ప్రభావము అందరితో కలవాలని స్ట్రాంగ్గా నిర్ణయించుకున్న అభి నిర్ణయమో తెలియదు, కానీ అభినవ్ మాత్రము చాలా మార్పు వచ్చింది. అందరితో కలిసిపోయాడు. ఆడా మగని తేడా లేకుండా అందరితో స్నేహంగా ఉండడం మొదలుపెట్టాడు. స్వప్న, కావ్య, మాలతో స్నేహం మరింత పెరిగింది అభికి. ముగ్గురితో ఒకేలా ఉండేవాడు, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అన్నట్టుగా. కానీ అభిని తన వాడిని చేసుకోవాలని ముగ్గురు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టారు. అప్పటి వరకు ప్రాణ స్నేహితులుగా ఉన్న ముగ్గురు బద్ధ శత్రువులయ్యారు. ఎలా అయినా అభికి మిగిలిన ఇద్దరిని దూరం చేయాలనే ప్లాన్లో ఒకరికి తెలియకుండా ఒకరు అవకాశం కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? నిజంగా ప్రేమిస్తాడా లేదా ఎవరైనా మోసం చేస్తారా? స్వప్న మోసం తెలుస్తుందా? మరి అన్నీ తెలుసుకోవాలంటే అతడు ఆమె అయితే ఫాలో అవ్వాల్సిందే. నా స్టోరీ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.